జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రేపు తన ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఉప ఎన్నిక ప్రచార సరళిపై చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుతో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీతను ప్రకటించారు. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల బృందం కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటోంది. అయితే కేసీఆర్ స్వయంగా ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీజేపీలు కూడా సవాలుగా తీసుకున్నాయి. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకెల దీపక్ రెడ్డి బరిలో నిలిచి తమ గెలుపుపై ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉండడంతో జూబ్లీహిల్స్ రాజకీయ వేడి తారాస్థాయికే చేరుకుంది. ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ ఉండడంతో నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తి నెలకొంది.